హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాట్స్ని రిమూవ్ చేసే ఒక సింపుల్ టిప్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. స్కిన్ ట్యాగ్ని ఈజీగా ఎలా రిమూవ్ చేసేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ టిప్ని ఫాలో అయినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. అందుకోసం మనకు కావాలి, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేయాలి. సో క్యాస్టర్ ఆయిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆముదం. నేను గుడ్ వైబ్స్ వాళ్ళది ఈ క్యాస్టర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. సో మనం క్యాస్టర్ ఆయిల్ యూస్ చేసిన కొంచెం ప్యూర్గా ఉండేది యూస్ చేయడం వల్ల మనకి బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో నేనైతే గుడ్ వైబ్స్ వాళ్ళది ఈ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. ఓకే, మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది కర్పూరం అండి. సో మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా కర్పూరం. 2 కర్పూరం తీసుకొని దాన్ని మనం క్రష్ చేసేయాలి. సో ఆయిల్లో కర్పూరం వేస్తే అది త్వరగా నానిపోతుంది కదా, మనం స్పూన్తో ఇలా అన్నట్లయితే ఈజీగా కరిగిపోతుంది. మిక్స్ చేయండి ఇలా ఆయిల్లో కరిగిపోయేంత వరకు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా అండి. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ అని చెప్పి. బేకింగ్ పౌడర్ అయితే కాదు, బేకింగ్ సోడా ఉంటుంది, అంటే వంట సోడా. దాన్ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఓకే, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలండి, బాగా మిక్స్ అయ్యేలాగా. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బేకింగ్ సోడా మీ స్కిన్కి సూట్ అవుతుందో లేదో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి బేకింగ్ సోడా నార్మల్గా పడదు. సో అలాంటి వాళ్ళైతే ఈ టిప్ని ఫాలో అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేకింగ్ సోడా స్కిన్కి సూట్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఓకే, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం కర్పూరం అండ్ బేకింగ్ సోడాని యాడ్ చేసాం కదా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే మన వాట్ సైజ్ని ష్రింక్ చేసేస్తుంది, అంటే తగ్గిచ్చేస్తుంది, నిదానంగా డ్రై చేసేస్తుంది. ఆ తర్వాత వాట్ సైజ్ అనేది తగ్గిపోతుంది, నిదానంగా అలా రాలిపోతుంది. చాలా సింపుల్గా రాలిపోతుంది, ఎలాంటి పెయిన్ కూడా మనకు అనిపించదండి. సో డైలీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ టిప్ని మనం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇందులో మనం ఆముదం ఎందుకు యూజ్ చేసామంటే, తర్వాత మనం యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ కర్పూరం అండ్ బేకింగ్ సోడా ఏమవుతుందంటే మన స్కిన్ని డ్రై చేసేస్తుంది. ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మన స్కిన్ డ్రై అయిపోతుంది కదా. సో అవి అప్లై చేసిన ప్లేస్లో స్కిన్ డ్రై అయిపోనివ్వకుండా, స్కిన్ని డ్యామేజ్ చేయకుండా, స్కిన్ని హైడ్రేట్గా ఉంచడానికి ఈ ఆముదం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక బడ్ తీసుకోండి. సో ఫింగర్తో అయితే ఎప్పుడు అప్లై చేయమాకండి. కాటన్ బాల్ ఆర్ ఇలాంటి బడ్ ఒకటి తీసుకొని అందులో డిప్ చేసి ఎక్కడైతే మీకు వాట్ ఉందో దానిపైన అప్లై చేసి బ్యాండేజ్ వేసేయాలి. ఓకే, ఇలా నైట్ టైం చేయండి. నైట్ టైం ఇలా అప్లై చేసి బ్యాండేజ్ వేసేసి నైట్ అంతా అలానే ఉంచేసేయండి. మార్నింగ్ టైం వాష్ చేసేస్తే సరిపోతుంది. ఇలా కొన్ని రోజులు కంటిన్యూస్గా చేయటం వల్ల వాట్ అనేది ఎలాంటి పెయిన్ లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కంపల్సరీగా డైలీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్ అండి వాట్స్ రిమూవ్ అయిపోవడానికి. ఇంకా వాట్స్ రిమూవ్ అయిపోవడానికి ఇంకా చాలానే ఉన్నాయి టిప్స్, వాటన్నిటిలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా మీరు కానీ వాట్స్ రిమూవ్ అయిపోవడానికి టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎక్కడైతే వాట్స్ ఉన్నాయో ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, హ్యాండ్ మీద కానీ, లెగ్స్ మీద కానీ ఎక్కడైతే వాట్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో మీరు దీన్ని అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా వాట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.